హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్ గైస్, మీరు ఇంకా యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా తెచ్చుకోండి. ఎస్పెషలీ మీకు ఎప్పుడైనా యాక్సిస్ రివార్డ్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి లేదంటే రికమెండేషన్ ఏమైనా అయినట్టయితే ఆ క్రెడిట్ కార్డ్ తీసుకోండి అని చెప్పి ఈ వీడియో మీకైతే డ్యామ్ షూర్గా యూజ్ అవుతుంది గైస్. మరి దీంతో పాటు ఈ యాక్సిస్ రివార్డ్ క్రెడిట్ కార్డ్స్కి మనకి ఏమైనా ఆల్టర్నేట్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే యాక్సిస్ రివార్డ్ క్రెడిట్ కార్డ్స్ అనేది నార్మల్ క్రెడిట్ కార్డ్ కాదు. దీనికి 1000 రూపీస్ మనము ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం. మరి 1000 రూపీస్ వర్త్ చేసేటువంటి మ్యాటర్ దీంట్లో ఉందా లేదా, దీనికి ఏమైనా ఆల్టర్నేట్స్ ఉన్నాయా, దీనికంటే తక్కువ వర్త్ చేసేటువంటి కార్డ్స్ ఉన్నాయా, సో ఏవి మనకు తీసుకోవాలి ఇవన్నీ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్గా రివ్యూ అయితే ఇస్తాను గైస్. మీరు వీడియోని అయితే వాచ్ చేయండి. సో వీడియో కొంచెం లెంతీగా ఉన్నా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది గైస్. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. భయ్యా, మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో చేసుకోవచ్చు. మరి మాటలకు వచ్చినట్టయితే యాక్సిస్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్ గైస్, ఈ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్ అనేది పేరులోనే రివార్డ్స్ అని చెప్పి చెప్తున్నారు వీళ్ళు. సో అన్లిమిటెడ్ రివార్డ్ పాయింట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్లో మనకు ఎడ్జీ రివార్డ్ పాయింట్స్ అనేవి ఎప్పటికప్పుడు మనం రన్ చేసుకోవడానికి ప్రతి క్రెడిట్ కార్డ్ అవైలబుల్ అయితే ఉంటుంది. కానీ అన్నింటిలో కూడా క్యాపింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దీంట్లో అన్లిమిటెడ్ అని చెప్పి చెప్తున్నారు. మరి అన్లిమిటెడ్ కాదా లేదా, ఏమైనా క్యాపింగ్ ఉందా, సో టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం ఫీచర్ గురించి అయితే మాట్లాడుకుందాం. దాని తర్వాత నా ఒపీనియన్ గురించి చెప్తాను గైస్. ఫస్ట్ ఈ యాక్సిస్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్ యొక్క ఫీచర్స్ అలాగే వెల్కమ్ బెనిఫిట్స్ ఫస్ట్ మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ మనం దీనికి 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మరి ఈ 1000 రూపీస్ అనేది జాయినింగ్ ఫీ ఉంటుంది. తర్వాత యాన్యువల్ ఫీ కూడా ఉంటుంది. మీరు యాన్యువల్ ఫీని వే ఆఫ్ అయితే చేసుకోవచ్చు. దానికోసం సంవత్సరానికి అంటే ఈ 12 మంత్స్ లోపల మీరు 2 lakhs అనేది ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మరి ఈ 2 lakhs అనేది మీరు రెంట్ పేమెంట్స్, యూటిలిటీ, ఇన్సూరెన్స్, అలాగే ఎడ్యుకేషనల్ ఫీజు ఇటువంటి వాటిలో ఖర్చు పెట్టారంటే, అలాగే వాలెట్ లోడింగ్, మరి మీకైతే ఈ ఎలిజిబుల్ క్రైటీరియాలోకి రాదనమాట. వే ఆఫ్ సెక్షన్లోకి ఇవన్నీ రావు. ఇవి కాకుండా వేరే సెక్షన్స్లో మీరు ఖర్చు పెట్టినట్టయితే అప్పుడు మాత్రమే మీకు 2 లక్షలు ఖర్చు పెట్టినట్టయితే ఈ వే ఆఫ్ అనేది అయిపోతుంది. ఇది ఫస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ దీనికి వే ఆఫ్కి సంబంధించి. ఇక రివార్డ్ సెక్షన్ చూసినట్టయితే మనకు 125 రూపాయలు ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని మీరు ఎక్కడ స్పెండ్ చేసుకున్నా కూడా మీకు 2 ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో అన్లిమిటెడ్ పాయింట్స్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అదే నెక్స్ట్ మీరు డిపార్ట్మెంటల్ స్టోర్స్ కావచ్చు, లేదంటే అప్పరెల్స్కి సంబంధించి అంటే బట్టల దుకాణంలో వెళ్ళి అక్కడ ఏమన్నా, లేదంటే మీరు ఆన్లైన్ షాపింగ్ బట్టలకు సంబంధించి చేశారంటే అక్కడ మాత్రం మీకు 10x రివార్డ్ పాయింట్స్ అంటే 20 రివార్డ్ పాయింట్స్ అనేవి మీరు 120 రూపాయలు ఖర్చు పెట్టినందుకు మీకు రావడం జరుగుతుంది. సో ఒక రివార్డ్ పాయింట్ అనేది మనకు 0.20 పైసతో సమానం. ఇన్ఫ్యాక్ట్ యాక్సిస్ యొక్క అన్ని ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ కూడా ఒక ఎడ్జ్ రివార్డ్ పాయింట్ అనేది 0.25 పైసతో సమానంగా ఉంటుంది. సో ఆ లెక్కన మనం 120 రూపాయలు ఖర్చు పెట్టినందుకు గాను మనకి ఈజీగా ఒక 4 రూపాయలు అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది. అది కూడా ఈ డిపార్ట్మెంటల్ స్టోర్స్ అండ్ అపెరల్స్ దానికి సంబంధించి మాత్రమే. ఇక దీని తర్వాత మీరు అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అనేది 2 ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అయితే పొందొచ్చు అని చెప్తున్నారు కదా. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉంది. ఇది 7000 రూపీస్ వరకు మీరు స్పెండ్ చేసినట్టయితే మాత్రమే మనకు ఈ క్యాష్ బ్యాక్ రివార్డ్ పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో దాని తర్వాత మనకి పాయింట్స్ అయితే రావు గైస్. సో ఇదొక టర్మ్స్ అండ్ కండిషన్ అనమాట. ఇక యాక్సిస్ ఎడ్జ్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్ మీరు తీసుకొని వితిన్ 30 days లోపల 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక ట్రాన్సాక్షన్ చేశారంటే మీకు 5000 వర్త్ చేసేటువంటి ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో అదొక వెల్కమ్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. సో ఒక ఎడ్జ్ రివార్డ్ పాయింట్ 0.20 పైసతో సమానం కాబట్టి మనకి ఓవరాల్గా 1000 రూపీస్ ఖర్చు అంటే మనం ఎంతైతే పెట్టామో ఆ 1000 రూపీస్కి ఈక్వల్గా ఉన్నటువంటి మీకు 5000 రివార్డ్ పాయింట్స్ అయితే వచ్చేసాయి. ఈ రివార్డ్ పాయింట్స్ మళ్ళీ మీరు యాక్సిస్ రివార్డ్స్ సెక్షన్లోకి వెళ్ళి అక్కడ నెంబర్ ఆఫ్ కేటగిరీస్ అయితే ఉంటాయి. షాపింగ్ వోచర్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి, ట్రావెలింగ్ సంబంధించి కావచ్చు, లేదంటే వేరే ఏమన్నా మీరు గిఫ్ట్ వోచర్స్ కావచ్చు, ఇవన్నీ పర్చేస్ చేసుకోవడానికి యాక్సిస్ రివార్డ్ సెక్షన్లోకి వెళ్ళి అక్కడ సైట్లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ వీటన్నిటి మీరు రీడీమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో క్యాష్ బ్యాక్ రూపంలో అయితే మీకు రాదు, రివార్డ్ పాయింట్స్ రూపంలో అయితే వస్తుంది. వాటిని మళ్ళీ పర్చేజ్ అయితే చేసుకోవాలి, రీడీమ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి మెంబర్షిప్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో 1000 రూపీస్ వర్త్ చేసేటువంటి మెంబర్షిప్ బెనిఫిట్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది గైస్. సో ఇదంతా కూడా మీరు ఎలిజిబుల్ అయినట్టయితే ఇన్ఫాక్ట్ మీరు 12 months కంప్లీట్ చేసుకున్నట్టయితే 13th month మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇదంతా కూడా మీకు SMS ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సో 1000 రూపీస్ వర్త్ చేసేటువంటి వోచర్స్ కానీ లేదంటే ఏదైనా సరే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక మైల్ స్టోన్ బెనిఫిట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు భయ్య. మీరు ఎవ్రీ మంత్ 30,000 రూపాయలు కనుక ఖర్చు పెట్టినట్టయితే మీకు 1500 ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ మంత్ అయితే ఈ రివార్డ్ పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీరు 0.20 పైసతో ఈ 1500 క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే ఒక 300 రూపాయల వరకు మీకు సేవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో 30,000 రూపాయలు ఖర్చు పెట్టినట్టయితే 300 రూపాయలు సేవ్ అవడం అనేది
చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఆల్టర్నేట్స్ నెంబర్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి, అవన్నీ చివరిలో మాట్లాడదాం. ఇప్పుడైతే ఫస్ట్ వీటి యొక్క ఫీచర్స్ వీళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో ఇవన్నీ డీటెయిల్గా చెప్పుకుందాం. ఇక దీంతో పాటు ఇక్కడ మనకి ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ 1% ప్రొవైడ్ చేస్తున్నారు. సో మాక్సిమం ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒక 400 నుంచి స్టార్ట్ చేసుకుని 5000 మధ్యలో మనకి ఈ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్తో ప్రొవైడ్ చేస్తున్నారు. మాక్సిమం ఒక 400 రూపీస్ వరకు ఇక్కడ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్తున్నారు. మరి ఫ్యూయల్ పర్చేస్ చేసినందుకు మీకు ఎటువంటి ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అయితే దీంట్లో రావు. సో ఫ్యూయల్ కోసం సపరేట్గా మీరు యాక్సిస్ ఇండియన్ ఆయిల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ లాంటివి తీసుకోవచ్చు. మరి దానికి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే మీరు ఫ్యూయల్ సంబంధించి ఆ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోండి. ఇంకా ఇక్కడ స్విగ్గీకి సంబంధించి 30% ఆఫర్ అయితే రన్ అవుతుంది. దీంట్లో యాక్సిస్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని స్విగ్గీలో మీరు ఏమైనా పర్చేస్ చేసుకున్నట్టయితే మినిమం పర్చేస్ వాల్యూ 200 రూపీస్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో దానిపైన మీరు పర్చేస్ చేస్తున్నట్టయితే 150 రూపాయల వరకు ఒక ఆర్డర్కి మీకు రిటర్న్ అయితే క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇలా 2 సార్లు మీరు తీసుకోవచ్చు, అంటే హార్డ్లీ ఎవ్రీ మంత్ ఒక 300 రూపీస్ వరకు మీరు సేవ్ అయితే స్విగ్గీ ద్వారా చేసుకోవచ్చు. దానికి కూడా మీరు ఇక్కడ కోడ్ అయితే యూస్ చేసుకోవాలి. యాక్సెస్ 30 అనేటువంటి కూపన్ కోడ్ యూస్ చేసినప్పుడు మాత్రమే ఈ ఆఫర్ అయితే అప్లికబుల్ అవుతుంది. ఇక డైనింగ్ బెనిఫిట్స్ మనకి యాజువల్గా ఉన్నాయి. 15% డైనింగ్ బెనిఫిట్స్ అయితే మనకి యాక్సెస్ అన్ని క్రెడిట్ కార్డ్స్లో అప్లికబుల్ అవుతాయి. మరి మీరు రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ మీరు క్రెడిట్ కార్డ్స్ చూపించినట్టయితే వాళ్ళు అప్లికబుల్ అవుతుందా లేదా క్రెడిట్ కార్డు అని చెప్తారు. సో దాని తర్వాతనే మీకు డైనింగ్ బెనిఫిట్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. ఇక ఈ క్రెడిట్ కార్డులో మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్సూరెన్స్ కవరేజ్ నెంబర్ ఆఫ్ సెక్షన్స్లో ఇవ్వడం జరిగింది. ఎస్పెషలీ ఎవరికి ఉంటుందంటే మీరు ఏదైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ సంబంధించి అక్కడ ఏమైనా లగేజ్కి సంబంధించి అక్కడ ఏమైనా పోగొట్టుకున్నట్టయితే లేదంటే చెక్-ఇన్లో ఏమైనా డిలే అయినట్టయితే అక్కడ ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో డీటెయిల్స్ అని ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఎలాంటి డీటెయిల్స్ ఇస్తారని చెప్పి ఇక్కడ మీకు ఇంకొక స్పెషల్ ఇన్సూరెన్స్ ఏంటంటే 1 lakh వరకు మీకు ఏదైనా పర్చేజ్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ కూడా పర్ క్వార్టర్కి 2 ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదైతే ఒక బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీరు ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ పొందాలి కాంప్లిమెంటరీగా అనుకున్నట్టయితే యాక్సెస్లో మనకి లేటెస్ట్గా May 1 నుంచి లేటెస్ట్గా ఒక డివాల్యుయేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. అదేంటంటే మీరు ఎవ్రీ మంత్ అంటే ఎవ్రీ క్వార్టర్లోనూ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ కాంప్లిమెంటరీగా పొందాలనుకుంటే లాస్ట్ 3 monthsలో ఒక 50,000 రూపీస్ అనేది ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. లేకపోయినట్టయితే మీరు ఎలిజిబుల్ కారనమాట. ఇన్ఫ్యాక్ట్ దీనికి కూడా సేమ్ క్రైటీరియా. మరి 2 డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ మీరు పొందాలంటే లాస్ట్ 3 monthsలో 50,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే సంవత్సరానికి గాను క్వార్టర్కి 2 చొప్పున ఓవరాల్గా ఒక 8 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్లు మీరైతే పొందవచ్చు. కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా హెవీగా అయితే ఉన్నాయి. సో అంతా ఈ 8 మీరు డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్లు పొందాలనుకుంటే అయితే ఎవ్రీ 3 monthsకి 50,000 ఇలా ఖర్చు పెట్టుకుంటూ పోవాలన్నమాట. మరి దీనికంటే వేరే అన్లిమిటెడ్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఇచ్చేటువంటి క్రెడిట్ కార్డ్స్ లైక్ స్కేపే క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది, ఫీజ్ స్కేపే సంబంధించి ఫెడరల్ బ్యాంక్ సంబంధించి. సో అది ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుంది. ఆ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోవచ్చు డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ కోసం మాత్రమే అయినట్టయితే. సో దాని లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే మీరు దాన్ని అయితే అప్లై చేసుకోండి. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా అలాగే డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా సింపుల్ అయితే ఉంటుంది. మినిమం 18 years నుంచి స్టార్ట్ చేసుకొని 70 years లోపల ఎవరైతే ఉంటారో ఇండియన్ సిటిజన్ వాళ్ళందరికీ కూడా ఈ క్రెడిట్ కార్డు అవైలబుల్ అయితే ఉంటుందన్నమాట. మీరు సాలరీడ్ పర్సన్ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావచ్చు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఒక మినిమం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే దీనికి అవుతారు. ఇక్కడ సాలరీడ్ పర్సన్ అయినట్టయితే పే స్లిప్స్ కానీ లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినట్టయితే మీరు ITR కానీ ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ యాజ్ యూజువల్గా ఉండాల్సి ఉంటుంది గైస్. మరి HDFC క్రెడిట్ కార్డ్స్తో పోల్చుకున్నట్టయితే సో ఏజ్ క్రైటీరియా కొంచెం తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. మామూలుగా HDFCలో అయితే 21 years అయితే ఏజ్ అడుగుతారు, కానీ ఇక్కడ 18 yearsకే యాక్సిస్ బ్యాంకులో మనకి ఈ క్రెడిట్ కార్డ్ అప్లికబుల్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీని అయితే పెట్టారనమాట. మరి ఓవరాల్గా ఇదనమాట ఈ క్రెడిట్ కార్డ్కి సంబంధించి యాక్సిస్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్ సంబంధించి. నన్ను అడిగినట్టయితే యాక్సిస్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్ అనేది పేరుకు తగ్గట్టు ఇక్కడైతే మనకి ఫీచర్స్ అవైలబుల్ లేవు. మరి ఎవరికైనా సరే ఫస్ట్ టైం యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్ కావాలనుకున్నట్టయితే మీకు ఏమైనా రికమెండేషన్ అయిందనుకోండి క్రెడిట్ కార్డ్, ఇది తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు, మీరు వేరే రికమెండేషన్ కాలేదు అనుకున్నప్పుడు మాత్రమే ఈ క్రెడిట్ కార్డ్ ట్రై చేసుకోండి. సో అంతకుమించి నాకు దీంట్లో పెద్ద బెనిఫిషియల్గా ఏమి అనిపించలేదు గైస్. సో కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, కావాలనుకున్న వాళ్ళైతే ట్రై చేసుకోండి. మరి ఆల్టర్నేట్స్ ఏమున్నాయి ఆ మార్కెట్లో అవన్నీ కూడా చెప్తాను. సో యాక్సిస్లోనే ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ సెక్షన్లో వెళ్ళినట్టయితే మనకి యాక్సిస్ నియో క్రెడిట్ కార్డ్ కావచ్చు, యాక్సిస్ ఏఎస్ క్రెడిట్ కార్డ్, లేదంటే ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్, అమెజాన్ క్రెడిట్ కార్డ్స్, ఇవన్నీ కూడా మనకు బేసిక్ లేదా ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్స్. చాలా వరకు మనకి లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే లేదంటే మినిమం ఒక 500 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. వాటన్నిటిలో బెస్ట్ రివార్డ్ పాయింట్స్ అయితే ఇస్తున్నారు. అలాగే ఫ్లిప్కార్ట్లో మనకి 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. డైరెక్ట్గా క్యాష్ బ్యాక్ మనకి క్రెడిట్ కార్డులోకే అక్కడ మనకు క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో అదొక బెస్ట్ ఆప్షన్ అనమాట. మరి ఫ్లిప్కార్ట్లో మాత్రమే మనం షాపింగ్ చేస్తామనే వాళ్ళు మాత్రమే దాన్ని ట్రై చేసుకోవచ్చు.
మరి లేదు వేరే దాంట్లో ట్రై చేస్తామంటే మీరు యాక్సిస్ యొక్క ఏఎస్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. గూగుల్ పేలో మీరు ఏమైనా యూటిలిటీ బిల్ పేమెంట్ చేసినట్టయితే మనకు అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ 5% అయితే రావడం జరుగుతుంది. అలాగే యాక్సిస్ ఎయిర్టెల్ క్రెడిట్ కార్డ్ అయితే ఎయిర్టెల్ థ్యాంక్స్ అప్లికేషన్లో మీరు యూటిలిటీ బిల్ పేమెంట్ చేసినట్టయితే 25% వరకు మీకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో యాక్సిస్ నియో క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది, అది కూడా లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా దీనికి యాక్సిస్లో ఆల్టర్నేట్ చెప్పుకోవచ్చు. మరి వేరే బ్యాంక్స్లో చూసుకున్నట్టయితే మనకు ఈ 1000 రూపీస్ వర్త్ చేసేటువంటి ఈ సెక్టార్లో లేదంటే ఈ క్రైటీరియాలో మనకు ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ఉంటుంది. 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అప్ టు 5000 వరకు మీరు ఎవ్రీ మంత్ ఇక్కడ అర్న్ చేసుకోవచ్చు. మరి ఈ 5% క్యాష్ బ్యాక్ దేంట్లో వస్తుందని అంటే ఇక్కడ స్పెషల్గా బ్రాండ్ అంటూ ఏం లేదు. ఆన్లైన్లో మీరు పర్చేజ్ చేస్తారంటే ఏదైనా అది యూజ్ చేసుకుని డైరెక్ట్గా మీకు 5% క్యాష్ బ్యాక్ అయితే ఆఫర్ అయితే అప్లికబుల్ అవ్వడం జరుగుతుంది. ఇక హెచ్డిఎఫ్సిలో అయితే హెచ్డిఎఫ్సి యొక్క మిలీనియా క్రెడిట్ కార్డు ఉండడం జరుగుతుంది. అది కూడా 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఒక 10 బ్రాండ్స్ అయితే ఉంటాయి దాంట్లో మంచి పెద్ద పెద్ద బ్రాండ్సే ఉన్నాయి. లైక్ అమెజాన్ కావచ్చు, లేదంటే ఫ్లిప్కార్ట్, మింత్రా, తర్వాత టాటా క్లిక్, బుక్ మై షో, తర్వాత స్విగ్గీ, జొమాటో ఇవన్నీ అయితే ఉంటాయి. వీటన్నిటిలో పర్చేజ్ చేసుకుని మీరు 5% క్యాష్ బ్యాక్ పొందవచ్చు. సో మ్యాక్స్ ఒక 1000 రూపీస్ వరకు మీ క్యాష్ బ్యాక్ ఎవ్రీ మంత్ వస్తుంది. ఇక ఇవి కూడా కాకుండా ఇంకొక 5% అంటే ఐసిఐసిఐ సంబంధించి అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది. బట్ ప్రజెంట్ అది ఇన్వైట్ ఓన్లీ ఆప్షన్ అయితే రన్ అవుతుంది. సో చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా మళ్ళీ ఏమైనా ఓపెన్ అయినట్టయితే అది దాని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇవన్నీ కూడా మనకి ఆల్టర్నేట్స్ అనమాట. 1000 రూపీస్ వర్క్ చేసి మనం యాక్సిస్ రివార్డ్స్కి వెళ్ళాల్సిన పని లేదు. వేరే క్రెడిట్ కార్డ్స్ అయితే చాలానే ఉన్నాయి మార్కెట్లో. అన్ని ది బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అప్లై అయితే ట్రై చేసుకోండి. మరి ఇవన్నీ మనకి ఏమీ రాలేదు, మాకు ఇదే వచ్చింది రికమెండేషన్ అన్నప్పుడు మాత్రమే దీని అయితే ట్రై చేసుకోండి. సో ఓవరాల్గా ఇదే అనమాట వీడియో. యాక్సిస్ రివార్డ్ క్రెడిట్ కార్డ్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కామెంట్స్ అయితే అడుగుతున్నారు, నాకు ఇది రికమెండ్ అవుతుందన్న దీని గురించి డీటెయిల్గా వీడియో చేయాలని చెప్పి. సో ఇప్పుడైతే దాని గురించి అయితే చెప్తున్నాను. మరి ఇదనమాట వీడియో. మీకు యూజ్ అయింది అనుకుంటాను. యూజ్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటారు నా ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో టాపిక్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.